బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి కలకలం రేపింది. పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతోంది. గత కొంతకాలంగా జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణమే కొనసాగుతోంది. అయితే సడన్ గా ఈ దాడి జరగడం కలకలం రేపుతోంది. టూరిస్టులపై దాడి జరగడంతో పహల్గామ్ ప్రాంతమంతా వణికిపోయింది. దాడికి పాల్పడిన టెర్రరిస్టుల కోసం స్పెషల్ దళాలు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడపడుతున్నాయి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పహల్గామ్లోకి అనుమతిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి కలకలం రేపింది. పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతోంది. గత కొంతకాలంగా జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణమే కొనసాగుతోంది. అయితే సడన్ గా ఈ దాడి జరగటం కలకలం రేపుతోంది. టూరిస్టులపై దాడి జరగడంతో పహల్గామ్ ప్రాంతమంతా వణికిపోయింది. దాడికి పాల్పడిన టెర్రరిస్టుల కోసం స్పెషల్ దళాలు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతున్నాయి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పహల్గామ్లోకి అనుమతిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి కలకలం రేపింది. ఒక్కసారిగా అంటే గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ఇవాళ ఉగ్రదాడితో ఒక్కసారిగా అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. సుమారు 10 మందికి బుల్లెట్ గాయాలవ్వగా అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇప్పటికే ఆ పహల్గామ్ ప్రాంతం మొత్తాన్ని కూడా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడికి వచ్చే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. ఇవాళ ఒక్కసారిగా జరిగిన ఈ ఉగ్రదాడితో అక్కడ మొత్తం కూడా ఒక భయానక వాతావరణం అయితే నెలకొంది. టూరిస్టులపై దాడి జరగడంతో ఇటు ఆ భద్రతా దళాలు కూడా అప్రమత్తమయ్యాయి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. అలాగే ఈ ఉగ్రదాడి చేసిన వారి కోసం, ఆ ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తూ ఉన్నారు.